Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కోడిగుడ్డుతో ఒక రెసిపీ చేసుకుందాం. అదేంటి అంటే ఎగ్ కీమా బుర్జీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కావాల్సిన పదార్థాలు 3 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నవి, 2 సన్నగా తరిగిన టొమాటోలు, 1 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, ఉప్పు కావాల్సినంత, 3 స్పూన్ల కారం, పసుపు చిటికెడు, 1 స్పూన్ అల్లం దంచుకుంది, 4 సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి, కావాల్సినంత కొత్తిమీర. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేగడానికి. ఉల్లిపాయల దోరగా వేగిపోయాక 1 స్పూన్ అల్లం ముద్ద వేసుకొని కలిపేసుకుందాము. అల్లం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న 1 క్యాప్సికమ్ యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాము. క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవసరం లేదు, పంటి కింద కొంచెం అలా ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు యాడ్ చేసేసుకుందాము. టమాటాలు మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి, ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. టమాటా క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, జస్ట్ ఉల్లిపాయలు వేగడానికి. ఉప్పు చూసుకొని తగినంత యాడ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిపోయాక ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకుందాము. మంచిగా కలిపేసుకొని ఇలా కర్రీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్డుని ఇలాగా తురుముకుందాము. కోడిగుడ్డు ఎప్పుడైనా ఇలాగ కొంచెం పెద్దగా ఉన్న హోల్స్లో తురుముకుంటే మనకు కోడిగుడ్డు మంచిగా కనిపిస్తుంది. తినేటప్పుడు పంట కింద కోడిగుడ్డు అర్థమవుతుంది అన్నమాట. మరి సన్న దాంట్లో తురుముకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. అండ్ ఫైనల్ టచ్గా
కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకొని అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ కీమా బుర్జీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రెసిపీ. ఇది చపాతీస్లోకి చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.